నమస్కారం. వెల్కమ్ టు నక్షత్ర జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్. సో, మనతో పాటు మన గురువుగారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. సో, ఆయనతో నాకు కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి ఈ ఆత్మల గురించి, నెగెటివ్ ఎనర్జీస్ గురించి. సో, వాటితో పాటు మిగతా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. ఇందాక మీరు మనం లైవ్‌లో ఒక వ్యక్తిని చూడడం జరిగింది. అవును. సో, అతను రియల్ ఎస్టేట్‌లో అయితే బాగా చాలా తొందరగా స్థిరపడతాడు అని మీరు చెప్పారు. అవును. అవి ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు మనము ఎలాంటి బిజినెస్ చేయాలి, ఏం చేస్తే బాగా కలిసి వస్తా అని అందరు క్వశ్చన్. రియల్ ఎస్టేట్ చేస్తానా సార్ అని అంటారు మా దగ్గరకు వచ్చి. రియల్ ఎస్టేట్ చేయాలంటే ఇది శని స్థానం నుంచి ఒక రేఖ ఇలా వెళ్ళి ఇలా కిందికి రావాలని చెప్పాను నేను, భాగ్యరేఖ. ఈ భాగ్యరేఖ ఏం చేయాలంటే కంకణ రేఖల దిక్కు పోద్ది. ఇదంతా చంద్రస్థానం. ఈ భాగ్యరేఖ అనేది ఇక్కడ రావాలి. ఇక్కడ వచ్చిన ఎవరికైనా ఇక్కడ వచ్చింది అనుకో, అంటే చంద్రుడు ఈ చంద్రస్థానం దిక్కు ఎవరికైతే ఈ భాగ్యరేఖ వచ్చిందో ఇట్లా వచ్చి, ఖచ్చితంగా వాడు రియల్ ఎస్టేట్ చేస్తే కోట్లు సంపాదిస్తాడు. భూమి ద్వారా డబ్బులు వస్తాయి. ఏం చేసినా భూమికి సంబంధించి ఉంటుంది. వ్యవసాయం కానీ, వాటర్ అమ్మడం కానీ, ఉసుక అమ్మడం కానీ, బిల్డింగ్లు కట్టి అమ్మడం కానీ, పొలాలు కొని అమ్మడం కానీ, పొలాలు కొనుక్కోవడం కానీ, ఇలాంటి పనులు చేయాలి. ఈ భాగ్యరేఖ అనేది కంపల్సరీ ఇక్కడ చంద్రస్థానం దిక్కు వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఇట్లా కంకణ రేఖల దిక్కు పోదు. ఇలాంటి వ్యక్తి ఎవరున్నా సరే ఖచ్చితంగా డబ్బు రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదిస్తారు. ఇలాంటి రేఖ ఉన్న ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. ఇలా ఉండి కూడా డబ్బు సంపాదించకపోతే మనకి నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు మా దగ్గరకు వస్తే చెక్ చేసి, ఇంతకుముందు అబ్బాయికి చూసినట్టు నెగిటివ్ ఎనర్జీ తీస్తే వీళ్ళు ఈ కోట్లు సంపాదిస్తారు.